హే గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే నేను మీకు రీయూజ్డ్ కంటెంట్ అని ఒకటి ఉంటుంది కదా, దానికి అసలు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలని దాని గురించి చెప్తాను అనమాట. ఇందులో కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రీయూజ్డ్ కంటెంట్ పడిన వెంటనే మీలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే డైరెక్ట్గా మీరు మీ ఛానల్లోకి వెళ్ళిపోయి కొన్ని వీడియోస్ని అయితే డిలీట్ చేస్తుంటారు. దీనివల్ల మీకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ పడిందంటే నేను ఆ వీడియోకి అక్కడి నుంచి తీసుకున్నాను, ఈ వీడియో అక్కడి నుంచి తీసుకున్నాను ఫస్ట్ డిలీట్ చేస్తారు కదా, అది పక్కన పెట్టండి. ఫస్ట్ డిలీట్ చేయడం అనే సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అసలు రీయూజ్డ్ కంటెంట్ అనేది నాకు పడడానికి రీజన్ ఏంటి, నేను ఏం చేశాను, నేను నిజంగానే వేరే వాళ్ళ కంటెంట్ని ఎక్కడి నుంచో తెచ్చి ఇందులో అప్లోడ్ చేశాను అనేది ఆలోచించుకోండి. ఒకవేళ మీరు చేశారు అనుకుంటే కనుక మీరు ఎటువంటి వీడియోస్ని ఫస్ట్ డిలీట్ చేయొద్దు. ఎందుకు అంటే మీరు డిలీట్ చేసేస్తే కనుక మీ దాంట్లో ఉన్న వాచ్ టైం అనేది పోతుంది. మీరు ఒకవేళ తప్పుగా అంటే మీరు అనుకున్న వీడియో కాకుండా వేరే వీడియోలు డిలీట్ చేస్తే కనుక మీకు వచ్చిన వాచ్ టైం అంతా కూడా కంప్లీట్గా పోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డిలీట్ చేయకుండా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఒక ఛానల్ చూపిస్తాను అనమాట. ఆ ఛానల్ కూడా రీయూజ్డ్ కంటెంట్ పడింది. ఆ ప్రాబ్లం మేమే సాల్వ్ చేసాం అనమాట. మేము రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్ ఇప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటాము. దానికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అండ్ దీనికి ప్రైవేట్ సర్వీస్ ఫ్రీ కాదు. అండ్ నాకు ఒక టీం ఉంది, చిన్నది ధోని టీంలో కాకుండా మనతో చిన్న టీం ఉంది, ఒక 3-4 మెంబర్స్తో టీం ఉందన్నమాట. అందులో ఒక డెడికేటెడ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. తనకైతే మెసేజ్ చేస్తే కనుక మీకు ఏంటంటే తను రిప్లై ఇస్తాడు. రిప్లై ఇచ్చి ఇది పెయిడ్ సర్వీస్, ఫ్రీ కాదు, మీకు పే చేసి ఆ సర్వీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఉన్న ఛానల్స్లో చాలా ఛానల్స్ ఉన్నాయి మా దగ్గర. కొన్నిటికి ప్రాబ్లమ్ సాల్వ్ వెంటనే అవుతుంది, బట్ కొన్నిటికి అవ్వట్లేదు. వెయిట్ చేయండి, ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో అందరికీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఒకవేళ ప్రాబ్లమ్ అవ్వకపోయినా కానీ మీరు ఇచ్చిన అమౌంట్లో ఏదైతే మీకు చెప్పినట్టుగా స్టార్టింగ్లో అమౌంట్లో 50% రిటర్న్ ఇస్తారని చెప్పారు కదా, సేమ్ అలా మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే సర్వీస్ చేసిన దానికి సర్వీస్ ఛార్జెస్ తీసుకుని, దట్స్ ఇట్, అంతే. ఓకే. అండ్ ఎవరైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. ఇది లేదు ఈ వీడియో చూసి నేను చేసుకోగలను అనుకుంటే నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి అండ్ ఈ ఛానల్ వచ్చేటప్పటికి ఏంటంటే మామా బ్రో ఫుడ్ బ్లాగ్స్ అనమాట. ఇది ఒక ఫుడ్ బ్లాగ్స్ ఛానల్. ఇందులో కంప్లీట్గా వీళ్ళు ఫుడ్కి సంబంధించిన వీడియోస్ అంటే లైక్ ఎక్కడెక్కడ ఏ ఫుడ్స్ బాగుంటాయి, లేకపోతే ఇలా ఈ ఫుడ్స్ గురించి వాటి గురించి ఆ వీడియోస్ అయితే అవి చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫుడ్ ఛానల్ వాళ్ళు స్పెసిఫిక్గా ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఫుడ్ బాగుందా లేదనేది మొత్తం కంటెంట్ అంతా కూడా కంప్లీట్గా ఓనే. యాక్చువల్గా అయితే ఈ ఫ్యాక్ట్స్ కంటెంట్ కేటగిరీ వాళ్ళకో లేకపోతే ఈ మూవీ కంటెంట్ క్రియేటర్ వాళ్ళకో ఎక్కువ పడుతూ ఉంటాయి. బట్ ఇది ఒక ఫుడ్ ఛానల్, వీళ్ళకి కూడా పడిన తర్వాత వీళ్ళు మనం ఈ ఛానల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ పడిన తర్వాత మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే చాలా మందికి తెలియదు అనమాట. అండ్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇది ఛానల్. యాక్చువల్గా ఛానల్ వచ్చేసరికి ఇక్కడ మీకు చూసుకుంటే 2,35,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. 445 వీడియోలు అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. అండ్ ఇక్కడ మీరు వీడియోస్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాంగ్ వీడియోస్కి పడవచ్చు, షార్ట్ వీడియోస్కి కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ పడచ్చు అనమాట. అయితే వీళ్ళు ఇందులో లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా రీసెంట్గా పెట్టినాయి. వీళ్ళకి ఆల్మోస్ట్ రీయూజ్డ్ కంటెంట్ పడి ఆల్మోస్ట్ 6 months పైన అయింది, 6 to 7 months పైన అయిందనమాట. ఆల్మోస్ట్ మార్చ్ నెలలో ఇప్పుడు వచ్చింది దీనికి రీయూజ్డ్ కంటెంట్, ఇప్పుడు సాల్వ్ అయిందనమాట యాక్చువల్గా. అయితే వీళ్ళకి అప్పటికి లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు, వీళ్ళు చాలా తక్కువ పెడుతున్నారు. అండ్ కంటెంట్ కూడా చూస్తే చాలా వరకు కూడా నాకు తెలిసిన ఛానలే కాబట్టి ఇందులో 90% ఎటువంటి కాపీరైట్ కంటెంట్ లాంగ్ వీడియోస్లో అయితే లేదు. మీరు కూడా అంతే, సేమ్ మీ ఛానల్కి వెళ్ళండి, లాంగ్ వీడియోస్ ఫస్ట్ చెక్ చేసుకోండి ప్రాపర్గా. మీకు మన దాంట్లో ఎక్కడైనా లాంగ్ వీడియోస్ ఉన్నాయా లేదా, తప్పులు ఎక్కడైనా మనం మిస్టేక్స్ చేస్తున్నావా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా లాంగ్ వీడియోస్లో లేదు అని నేను ఎక్కడ వాడలేదు కంటెంట్ వాడడం అంటే ఏంటి, ఎవరైనా మీకు వాట్సాప్లో షేర్ చేసింది కానీ, లేకపోతే ఎక్కడో ఫేస్బుక్లో చూసింది కానీ, ఎక్కడో టిక్టాక్లో చూసింది కానీ, లేకపోతే ఇంకొకటి ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో చూసింది కానీ, ఇవన్నీ కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్లోకి వస్తాయి. కాబట్టి ఎక్కడైనా చూసిందైనా సరే చేసిందైనా సరే మీరు దాన్ని తీసుకొచ్చి పెట్టొద్దు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాంగ్ వీడియోస్లో లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్లోకి వెళ్ళండి. షార్ట్ వీడియోస్లోకి వెళ్తే మీకు షార్ట్ వీడియోస్లో చాలా వీడియోస్ చూపిస్తాయి కదా, ఇందులో మీరు ఎక్కడైనా యూజ్ చేశారు అని మీకు డౌట్ ఉంటే ఏ వీడియో చూసారో మాన్యువల్గా చెక్ చేసుకోండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ మాన్యువల్గా మీకు చెక్ చేసుకున్నా దొరకలేదు అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ పాపులర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళ దాంట్లో చాలా వీడియోస్ పాపులర్ అయినాయి, చూసుకుంటున్నారు కదా మీరు, ఎన్ని పాపులర్ అయినాయి అనమాట. అలాగా మీ దాంట్లో పాపులర్ అయిన వీడియోస్ ఏమున్నాయో చూడండి. చూస్తే ఆ పాపులర్ అయిన వీడియోస్ అన్నీ పైన వస్తాయి. ఇందులో ఎక్కడైనా మీరు ఏదైనా వీడియోకి ఎక్కడి నుంచైనా తస్కరించారా, ఎక్కడి నుంచైనా తెచ్చి ఇందులో పెట్టారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్రియేటర్ ఏం చేశాడంటే 2 వీడియోలు నాకు చెప్పకుండా ఆల్రెడీ ఒక అబ్బాయి యూట్యూబ్లో పెట్టిన వీడియో ఒకటి, అండ్ ఇంకొక అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్న వీడియో ఒకటి. అంటే తిను ఆ 2 వీడియోలని డైరెక్ట్గా వాట్సాప్ త్రూ షేర్ చేసుకున్నారు. వాళ్ళు లింక్స్ షేర్ చేసుకోలేదు, డైరెక్ట్ వాట్సాప్ త్రూ ఆ ఫైల్ని డాక్యుమెంట్లో షేర్ చేసుకుని అప్లోడ్ చేసుకున్నారు. తిన వేరే సాంగ్ పెట్టుకున్నాడు, తను వేరే సాంగ్ పెట్టుకున్నాడు, బట్ సేమ్ కంటెంట్ అప్డేట్ చేశారనమాట. అందువల్ల అయ్యింది. అండ్ ఫస్ట్ మనం దీనికి ఒకసారి రీఅప్లై చేసాం. యాక్చువల్గా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇందులో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక చోట అపీల్ వీడియో ఉంటుంది. మన టీం మెంబర్ చెప్పాను కదా,
తను ఉన్నాడని చెప్పేసి ఒక డెడికేటెడ్గా దీనికి ఒక పర్సన్ ఉన్నాడని చెప్పాను కదా, తనతోటి మనం నీట్గా ఇక్కడ చూడండి అప్పీల్ వీడియో అని ఉంది చూసారా, ఈ అప్పీల్ వీడియోని నీట్గా రికార్డ్ చేసి దీంట్లో అసలు ఏంటి సంగతి అని చెప్పేసి దీన్ని అన్లిస్టెడ్లో పెట్టి టీంకి అయితే పంపించడం జరిగింది. బట్ టీం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ ఎందుకంటే వీళ్ళ దాంట్లో రీయూజ్డ్ కంటెంట్ ఉంది కాబట్టి. వీళ్ళు రీయూజ్డ్ కంటెంట్ అనే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ ఎక్కువ దేనికి వచ్చాయి అనేది చూస్తారు. కాబట్టి మీ దాంట్లో ఎక్కువ వ్యూస్ వచ్చినాయి చూడండి. ఆ 2 వీడియోస్కి అయితే ఒకదానికి ఆల్మోస్ట్ 65 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు ఉన్నాయి, ఇంకో దానికి ఏమో 8 మిలియన్ 9 మిలియన్ వచ్చినాయి ఆ 2 వీడియోలకి. ఆ 2 వీడియోల గురించి నేను గట్టిగా అడిగితే అప్పుడు తను చెప్పాడు నాకు ఈ 2 వీడియోలు నాయి కాదు, పలానా వాళ్ళు పంపించారని. అప్పుడు ఆ 2 వీడియోలను డిలీట్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ ఇక్కడ నుంచి చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఆ ఛానల్ మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అలా అయితే చూపించింది అనమాట. అండ్ డైరెక్ట్గా ఇంక నేను ఏం చేశానంటే వెయిట్ చేసిన తర్వాత నాకు ఈవినింగ్ వరకు 29th ఈవినింగ్ వరకు నాకు వచ్చేసింది రీఅప్లై ఆప్షన్. నేను డైరెక్ట్ రీఅప్లై కొట్టేశాను 29th అక్టోబర్న. కొట్టిన తర్వాత నాకు ఇక్కడ 1 month అని అయితే చూపిస్తుంది, కానీ అంత టైం అయితే పట్టదు. మనకు వచ్చేసరికి జస్ట్ మనకి ఒక 1 day 2 days ఒక 2 days డిఫరెన్స్లో మనకి డైరెక్ట్గా మీకు మానిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి ఇలా మనకి వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి డైరెక్ట్ ఈ రకంగా అయితే చూపించి లెట్స్ గో అని చూపించింది. చూపిన తర్వాత మనం అక్కడ డైరెక్ట్ క్లిక్ చేసేసుకుని డైరెక్ట్గా మనము మన చాలా వీడియోస్కి మానిటైజేషన్ ఆఫ్లో ఉంటుంది. రీయూజ్డ్ కంటెంట్ పడిన తర్వాత మానిటైజేషన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అన్ని వీడియోస్కి మనం ఎక్కడి నుంచి మానిటైజేషన్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా కంప్లీట్గా మానిటైజేషన్ అయితే ఆన్ చేసాం అనమాట. కాబట్టి మీరు మీ ఛానల్లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మోస్ట్ పాపులర్ వీడియోస్. అండ్ మీ దాంట్లో ఏవైతే ఎక్కడెక్కడైతే మీరు యూజ్ చేస్తారని మీకు డౌట్ ఉంటుందో ఆ వీడియోస్ని చేయండి, అంతేగాని డైరెక్ట్ వెళ్ళిపోయి డిలీట్ చేసేద్ది. ఓకే. అండ్ అపిల్ వీడియో కావాలా, అపిల్ వీడియో పెట్టాలా అంటే అపిల్ వీడియో అనేది మీరు ఎప్పుడు పెట్టాలి అంటే మీ దాంట్లో ఎటువంటి వేరే వాళ్ళ కంటెంట్ లేదని 100% మీరు ట్రస్ట్ చేసినప్పుడు, 100% మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అపిల్ వీడియో చేయాలి. అలా లేదు అనుకుంటే వెయిట్ చేస్తే ఆ అపిల్ అనే బటన్ పోతుంది. పోయిన తర్వాత మీ దాంట్లో రీఅప్లై అనే బటన్ లోపు మీరు మీ ఛానల్లో ఉన్న వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని డిలీట్ చేసుకోండి. ఏవైతే కాపీ అనుకుంటున్నారో వాటిని డిలీట్ చేసుకుని అప్పుడు రీఅప్లై చేస్తే కనుక మీకు మానిటైజేషన్ అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉందనమాట, అది చెప్తాను చూడండి. అది వచ్చేసరికి ఏంటి అంటే మీరు ఒకవేళ ఇలా పాపులర్ అయిన వీడియోస్ డిలీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ దానికే వస్తాయి కాబట్టి, లాంగ్ వీడియోస్ అయితే ఒకవేళ మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ దానికే వస్తాయి కాబట్టి దానికి వచ్చిన వాచ్ టైం పోతుంది. అలాగే షార్ట్స్లో అయితే దానికి వచ్చిన వ్యూస్ పోతాయి. అలా పోతే మీకు మానిటైజేషన్ యొక్క రిక్వైర్మెంట్ అనేది పోతుంది. ఎందుకంటే 4000 hours వాచ్ టైం అలాగే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి కాబట్టి ఆ రెండింటిలో కొంచెం తగ్గిపోయినా కానీ మనకి మానిటైజేషన్ చేసుకునే ఆప్షన్ అనేది అక్కడ అప్లై బటన్ అనేది తీసేస్తారు. కాబట్టి మళ్ళీ మీరు ఫస్ట్కి వచ్చేస్తారు, మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ పెట్టేటప్పుడు అది మన సొంత కంటెంటా కాదా, లేకపోతే మనం బయట వాళ్ళది వాడుతున్నామా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకుని ప్రాపర్గా ఆ వీడియోని మీ వీడియో అయితే మాత్రమే మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి. మంచిగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్గా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే, లేదా మీకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ప్రాబ్లం వచ్చి మీరు ఏదైనా సఫర్ అవుతున్నా, ఇలాంటి వీడియోలు ఇంకా నా ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను ఒక 500 likes టార్గెట్ పెడుతున్నాను. దయచేసి లైక్ చేస్తే కనుక ఇంకా మంచి వీడియోలు మా ఛానల్లోనే వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.